హైదరాబాద్లో ఎప్పుడు డ్రగ్స్ ముఠా గుట్టురట్టయినా ముందుగా టాలీవుడ్ పేర్లు బయటకు వస్తాయి. టాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలకు చాలా పెద్ద లింకే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ పోలీస్ దాడుల్లో పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాను విచారిస్తుంటే వారికి టాలీవుడ్ ప్రముఖులతో చాలా కీలక సంబంధాలు ఉన్నట్టు వెల్లడైంది. ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం టాలీవుడ్లోని ప్రముఖులకు నోటీసులు పంపినట్టు తెలుస్తుంది. నోటీసులు అందుకున్న వారిలో 3 యంగ్ హీరోలు, 3 హీరోయిన్లు, 3 నిర్మాతలు, 2 డైరెక్టర్లు, 1 కొరియోగ్రాఫర్, 1 స్టంట్ మాస్టర్ ఉన్నట్టు తెలుస్తోంది. వీరు వచ్చే 6 రోజుల్లో ఎప్పుడైనా విచారణకు హాజరు కావాలని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ అగర్వాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పట్టుబడ్డ వారి పేర్లు రాసేందుకు ఏ మీడియా సాహసించడం లేదు. అయితే టాలీవుడ్ ఇంటర్నల్ చర్చల్లో మాత్రం వారి గురించి చర్చలు నడుస్తున్నాయి. బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత సినిమా రంగంలో 1-2 హిట్లు కొట్టి ఇప్పుడు వరుస ఫ్లాపులతో డీలా పడిపోయిన హీరో డ్రగ్స్ కు బానిసయ్యాడట. సినిమా ఫంక్షన్లలో హీరోలను ఆకాశానికి ఎత్తేయడంలో ముందుగా ఉండే ఓ బడా నిర్మాత కూడా ఇందులో ఉన్నాడట. సదరు నిర్మాత ఓ మాజీ మంత్రికి బినామీ అన్న టాక్ కూడా ఉంది. అమెరికా నుంచి వచ్చి కొన్ని హిట్ చిత్రాల్లో నటించి ఇప్పుడు అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న మరో హీరో వీటికి బానిసగా మారాడట. సినిమాలు స్పీడ్గా తీస్తాడని పేరున్న ఓ టాప్ డైరెక్టర్ ఇండస్ట్రీలో టాప్ హీరోలందరికీ హిట్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు వరుస ఫ్లాప్లతో తికమకబడుతున్న సదరు టాప్ డైరెక్టర్ కూడా బాగా అడిక్ట్ అయ్యాడట. అటు వెండి తెరపై ఇటు టీవీ తెరపై రాణిస్తున్న హాట్ షోలతో అలరించే ఓ నటికి సైతం నోటీసులు అందాయట. ఓ డైరెక్టర్తో సహజీవనం చేస్తుందన్న పేరున్న ముదురు హీరోయిన్ కూడా వీటికి సదరు డైరెక్టర్ ద్వారా అలవాటు పడిందట. ఇక టాప్ హీరోలతో నటిస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న మరో హీరోయిన్ సైతం వీటికి అలవాటు పడ్డట్టు టాక్. ఈ లిస్టులో వీరి పేర్లు మాత్రమే బయటకు వచ్చినా ఎవరికీ తెలియకుండా ఈ దందా చేస్తున్న వాళ్ళు వాటికి అలవాటు పడిన జాబితా చాలానే ఉందని టాలీవుడ్ వర్గాలే చెబుతున్నాయి.